ఈరోజు మనం కవిశ్రీ సత్యబాబు గారి ఇంటికి వచ్చాం. ఇక్కడ వారి తాలూకా సమాచారాన్ని అలాగే వారి కుటుంబ సభ్యుల్ని కలిసి ఈయన కవితా సేద్యం చేసేటటువంటి రీతిలో వారిని పెడుతున్న ఇబ్బందులను కూడా అడిగి తెలుసుకుందాం. ఇది కవితా స్రవంతి అధినేత మరియు సత్యనారాయణ అన్న పేరు మర్చిపోయి కవిశ్రీగానే మనుగడ సాగిస్తున్నటువంటి మన సత్యబాబు గారి కుటుంబం చిన్ని చక్కని కుటుంబం. ఈ కుటుంబం నుంచే ఆవిర్భవించినటువంటి ముత్యాల్లో ఒక చిన్ని ముత్యం ఇది. ఈ చిన్నారి స్వాతి ముత్యం. ఈ చిన్నారి ఎప్పుడు చిరునవ్వుల చిన్నారి. నమస్కారం గురువర్య. నమస్కారం. మీ విద్యా వ్యాసంగం మరియు మీ ప్రస్థానం గురించి మా ప్రేక్షకులతో కొంచెం పంచుకుంటారా? అలాగేనండి. మీరు ప్రాథమికంగా ఏ రంగానికి ప్రముఖంగా చెందినవారు? నేను ప్రాథమికంగా అకౌంట్స్ ఫీల్డ్కి సంబంధించిన వాడండి. అకౌంట్స్ ఫైనాన్స్ నాది. నేను బీకామ్ గ్రాడ్యుయేట్ ప్లస్ ఐసీడబ్ల్యూఏ ఇండియా డిస్కంటిన్యూడ్. నేను కాస్ట్ అకౌంటెంట్ మాత్రమే, కవిని కాను. మరి మీరు పద్యరచన పట్ల ఏ విధంగా ఆకర్షితులయ్యారు? పద్యరచన అనేది బాల్యం నుండి నాకు పద్యాల మీద, పద్యం అంటే ప్రాణం. పద్యం చదవడం వల్ల వినడం వల్ల నాకు మంచి ఇంట్రెస్ట్ ఉండేది. దాని తర్వాత రాయాలని బుద్ధి పుట్టింది 7వ తరగతిలో. చదవగా రాయాలని బుద్ధి పుట్టింది. పద్యాల పోటీకి వెళ్ళేవాడిని, ప్రైజులు వచ్చేవి. దాని మీద పద్యాల మీద ఇంకా అవగాహన పెరిగింది. చదవటం ఎప్పుడైతే వచ్చిందో రాయాలని బుద్ధి కూడా పుట్టింది. రాయటం మొదలెట్టడానికి గాను ఛందస్సు తెలియదు 7వ తరగతిలో. ఛందస్సు లేకుండా పద్యాలు రాసుకునేవాడిని. తర్వాత ఎక్కువగా లైబ్రరీస్ తిరిగేవాడిని. లైబ్రరీస్లో అన్ని పుస్తకాలు చదవటం మనకి బాగా అలవాటు అయిపోయింది. అంటే పెద్ద పెద్ద పుస్తకాలు ఇవ్వండి, అన్నీ కూడా మంచి మంచి కవులు రాసుకునేవి. అవి నాకు అర్థమవుతాయి, అర్థం కావాలని కాదు, ఆ ఊహకి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడిని చిన్నవాడిని. కానీ నా ఊహకి సరిపడిన నా ఊహకు మించి ఉన్నా సరే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి నేను నేర్చుకున్నాను. ఆ తర్వాత ఛందస్సు మీద సంబంధించిన ప్రతి పుస్తకాలు కూడా చదివాను. చదివిన తర్వాత మనకి ఛందస్సు గురించి నాకు అవగాహన అయింది. అవగాహన అయిన తర్వాత ఛందస్సు మీద అవగాహన వచ్చిన తర్వాత పద్యాలు ఛందస్సుతో రాయాలని బుద్ధి పుట్టింది. అప్పుడు ఏదో కొద్దిగా గుణించుకుని రాయాలని తపంతో ఏదో జాతి గీత ఆటలు కానీ ఇలాంటివి కొన్ని చిన్న చిన్న పద్యాలు రాయటం అని చెప్పి రాసుకుంటూ వచ్చాము. కన్నం రాసిపడే కవి అని చెప్పేసి చదివాను కాబట్టి కన్నం రాయాలని కుతూహలం ఉండేది. కానీ కన్నం రాయడానికి కొంచెం ఇబ్బంది పడేవాడిని. ఎందుకంటే అప్పట్లో నాకు ఉన్న నాలెడ్జ్ అంతే. హై స్కూల్ అంటే ఇప్పుడు ఏంటంటే మాది గవర్నమెంట్ స్కూల్స్లో చదువు కాబట్టి మాకేమీ ఎక్స్ట్రా కోచింగ్ ఇలాంటివి ఏమి ఉండవు. చదివింది ఎంతవరకు వాళ్ళు చెప్తారో అది తెచ్చింది చదువుకోవడం. గైడ్స్ ఉండేవి, గైడ్స్లో కొంచెం ప్రిపేర్ అయిపోవడం తీసుకుని ఇలా చదువుకుంటూ వచ్చి మేము 7వ తరగతి నుంచి పద్యాలు రాసుకుంటూ వచ్చి ఛందస్సు రాయని పద్యాలని ఛందస్సుకు అన్వయిస్తూ మళ్ళీ తిరిగి రాయడం జరిగింది. రాసిన పద్యాన్ని ఛందస్సులోకి ఇమిడ్చి రాయడానికి కూడా అలవడించుకున్నాను. అప్పుడు ఆ ప్రయాణంలో నాకు దానితో కొత్త నాకు తెలియకుండానే అనుకోకుండా కొన్ని ఛందస్సులు గురిపడ్డాయి. తర్వాత 8వ తరగతి నుంచి నేను లంకలపూడేరు గ్రామానికి చెందిన హై స్కూల్ జెడ్పీహెచ్ స్కూల్లో నన్ను జాయిన్ చేశాను. 7వ తరగతి వరకు నేను చదివింది కాకినాడ పిఆర్జీసీ పక్కనే ఓం తత్సత్ అని ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ గ్రంథాలయం ఉండేది. దాన్ని ఇప్పుడు మెయిన్ రోడ్డు మార్చారు కాకినాడలో.
అప్పట్లో అక్కడ ఉండేది. మాకు దగ్గరలో కాబట్టి అస్తమానం వెళ్ళి అక్కడ కూర్చునేవాడిని. ఆర్డర్ మిగతా తోటి విద్యార్థులతో ఆడుకుంటుంటే నేను ఆడ కూర్చునేవాడిని. అంటే నాకు ఆటల మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నా ఎంతసేపు చదువుకోవాలనే ఇంట్రెస్ట్ మీద ఉండేది. వెళ్ళి చదువుకునేవాడిని. తర్వాత అక్కడి నుంచి 8వ తరగతి నుంచి నన్ను లంకలకోడేరు అనే గ్రామంలో ఒక జెడ్పీహెచ్ స్కూల్లో నన్ను జాయిన్ చేశారు. మా నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన నన్ను తీసుకెళ్ళి మా అన్నగారి దగ్గర చదువుకోమని పురమాయించారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత 8వ తరగతిలో వాళ్ళు ఏం చెప్పలేదు ఛందస్సు. 8వ తరగతి చివరిలో ఛందస్సు గురించి చిన్న లెక్చర్ ఇచ్చారు మాస్టర్. తర్వాత తర్వాత ఏం చేసామంటే 9వ తరగతి నుంచి ఛందస్సు మీద లెసన్స్ చెప్పడం మొదలుపెట్టారు. నేను 7వ తరగతి నుంచే ఛందస్సులో పద్యాలు వస్తున్నాను కాబట్టి నాకు 8వ తరగతిలో పద్యాలు చెప్పిన తర్వాత దాంట్లో సులువు, దాంట్లో తేడాకి చేసుకోవాలి, ఆటగారికి చేసుకోవాలి, ఈ గణాలు ఏంటి అంటే ఆల్రెడీ తెలుసు కాబట్టి నాకు ఈజీగా అర్థమయ్యి నేను అక్కడి నుంచి మామూలుగానే అన్ని పద్యాలు రాయటం మొదలుపెట్టాను. కానీ ప్రోత్సాహం లేదు నాకు. ఎందుకంటే ఒకటి, నా ఇంట్లో చదువుకున్న వాళ్ళు లేవు. పద్యాలంటే పద్యాలు పాడేంత అవగాహన లేదు, పద్యాలు చదివించేంత అవగాహన లేదు, పద్యాలు చదివి అర్థం చేసుకునే అవగాహన వాళ్ళు ఎవరు మా ఇంట్లో ఎవరు లేదు. నాకెవరు ప్రోత్సాహం లేదు. ప్రోత్సాహం కోసం తనుగులు అండి చేయరా అని అంటారేమంటే ఎవరు చేయలేదు. నాకు ప్రోత్సాహం ఇవ్వలేదు. సరే అని చెప్పేసి నేను చేశానంటే 9వ తరగతిలోనే నాకు బుద్ధి పుట్టింది. ఏదైనా శతకంలాగా రాయాలి అనిపించి ఒక నామకరణం చేసుకున్నాను. అవడం 9వ తరగతిలోనే నామకరణం చేసుకున్నాను కానీ రాయలేకపోయాను. ఎందుకంటే నాకు సరిపోలేదు, నా అవగాహన నాకు సరిపోలేదు. దాన్ని 10వ తరగతి వచ్చేసరికి ఒక అవగాహన వచ్చింది. నాకు వచ్చిన తర్వాత ఏం చేశానంటే ఒక మొగటం పెట్టి రాశాను. మొగటం బాగాలేదు అనిపించింది. అంటే కురచేష్టంతో రాసిన మొగటం అన్నమాట. అంటే ఈ చిన్నతనంలోనే ప్రబంధ నాయకులు వెనకట్లు పరిగెట్టారా? నేను చేసింది అది పని. ఋషి కుర్తే కావ్యం అనే చదివా. అంటే ఋషి కనబడి కవి కాడి అనే ఉద్దేశం మీద ఋషి అవ్వాలని తపన ఉండేదాం. అందుకే నాకు పెళ్లి చేసుకోవాలని కానీ ఇట్ల మీద నాకు ఎప్పుడు కూడా భ్రాంతి లేదు. అయితే మీరు భగవంతుడి పట్ల ఎప్పుడు ఆకర్షితులయ్యారు, లేదా భగవంతుడి పట్ల మాత్రమే మనం పద్యాన్ని కానీ లేదా కవితని కానీ లేదా సాహిత్యాన్ని భగవంతుని వైపు నుండి సాధించవచ్చు అన్న ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? అది నాకు రావడానికి కారణం మా అమ్మగారు. మా అమ్మగారి పేరు మహాలక్ష్మి. ఆమెకి పూజ ఆమె నాకు ఊహ నాకు ఐదో ఏట ఆమె చనిపోయారు. కానీ ఆమె వెనకాలనే తిరిగివాడిని నడుచుకుంటూ, నేను ఒక్కడే తిరిగివాడిని. ఆమె మడిగట్టుకు ఇంట్లో వంట చేసేది. మడి వస్త్రం ఇంటి వంటగదిలో ఆరేసుకుంటుంది. ఆమె పూజలు చేసేది. ఆమె దగ్గర పుస్తకాలు ఉన్నాయి కొన్ని. అంటే మీకు స్త్రీల కథలు కానీ, తర్వాత ఈ నరసింహ శతకం కానీ ఇలాంటి కొన్ని శతకాలు అవి ఆమె కొన్ని పుస్తకాలు రాస్తున్నారు. వాటిని మా నాన్నగారు బైండింగ్ తీసి ఇచ్చారు అమ్మకి, ఆయన స్వహస్తాలు బట్టి. అవి దాచుకుందండి. అవి ఇప్పటికీ నా దగ్గర భద్రంగా దాచుకున్నాను. అక్కడ అసలు ఆవిడకి ఈ జ్ఞానం అవడానికి కారణం ఏంటంటే మా తాతగారు. మా తాతగారు అంటే మా అమ్మగారి తండ్రి. ఆయన సంస్కృత పండిట్. తెలుగు మాస్టర్ ఉద్యోగం చేశారు. అంటే ఆయన చేసిన 5వ తరగతికి కానీ హెడ్ మాస్టర్ చేశారు. అవటానికి తెలుగు పండిటే కానీ ఆయన చేసింది హెడ్ మాస్టర్ చేసింది 5వ తరగతి వరకే. అంతవరకే ఉంది ఊళ్ళో. ఈమెను కూడా అంతవరకు చదివించారు, బయటికి పంపలేదు. సో అందుకని 5వ తరగతి వరకే చదువుకున్న మా అమ్మగారు అందరి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్గా పాటలు పాడటంలో కానీ వీటిలో కానీ ఇటువంటి కొంచెం ఏంటంటే సాహిత్యం మీద అభిలాష ఎక్కువ ఉండేది. ఆమె జీన్స్ నాకు వచ్చినాయని అనుకుంటాను. ధన్యవాదాలు. నాకు ఇప్పుడు మీరు
చాలా పద్యాలు రాశారు, చాలా పుస్తకాలు వెలువరించారు. గత కవులలో ఎక్కువగా మనకు కనిపించేటటువంటివి నవరసాల పోషణ ఎక్కువగా కనిపించాయి. అయితే అందులో సాధారణంగా సంస్కృత కవులు తెనాలి రామలింగుడు కానీ లేదా అంటే అంతకన్నా ముందు ఉన్నటువంటి పెద్ద కవులు ఎవరిని తీసుకున్నా శ్రీనాథుని కానీ. నాకు శ్రీనాథుడు అంటే ఇష్టం అండి, అందుకే నేను ఎక్కువగా శ్రీనాథుడు అంటేనే ఇష్టపడతారా? శ్రీనాథుడి తల్లిగా శ్రీనాథుడి కవిత్వం, శ్రీనాథుడు ఎందుకంటే ఇష్టం అంటే శ్రీనాథుడి కవిత్వం అంటే నాకు ఇష్టం. శ్రీనాథుడు రాసే సీస పద్యాలు నాకు ఇష్టం, అందుకని నాకు సీసం నేను నా పద్యాలు ఎక్కువ సీసాలు ఉంటాయి. అంతేగాని సీసాలకి నాకు సంబంధం లేదు. సీసాలు నాకు సంబంధం లేదు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మనం చేసేటటువంటి ఈ పద్యయజ్ఞంకి ఒక అపప్రథ ఉంది. చాలామంది వయసు ఉడిగిన వారు, విశ్రాంతి జీవనం గడుపుతున్న వారు మాత్రమే తెలుగు భాషని ప్రేమిస్తున్నారు. అంతవరకు తెలుగు భాష తలక ఔన్నతిని కానీ ఔన్నత్యాన్ని కానీ గుర్తించడం లేదు. ఏ రోజుకైతే వారు ఆ స్థాయికి చేరి వారి పిల్లల్ని బహుభాషా మాధ్యమాల్లో చదివించి వారిని ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు తమ తర్వాత తరాలని మీరు తెలుగులో మాట్లాడండి, తెలుగులో చదవండి అనేసి అంటున్నారు అని ఒక అపప్రద నేటి కవుల మీద ఉంది. అదేమిటంటే ఇప్పుడు నేను 10th నాది SSLC 69 మార్చి, అంతవరకు నేను తెలుగు చదువుకున్నాను. ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం PUCలోకి వెళ్ళిపోయాం, PUC నుంచి బీకామ్కి వెళ్ళిపోయాం. ఎక్కడ చూసినా మీకు తెలుగు ఇంగ్లీష్ మీడియం తప్ప తెలుగు సంబంధించి లేదు. తర్వాత ఈ 69 మార్చి వరకు నేను ఏం రాశానో అవే నేను అంతవరకే నేను కవిత్వం రాశాను. ఆ తర్వాత నుంచి మళ్ళీ 2012 వరకు నేనేం ముట్టుకోలేదు. ఈ గ్యాప్ సుమారు 50 సంవత్సరాల పైన. తర్వాత 2012లో ఎందుకు పుట్టిందంటే అప్పుడు మళ్ళీ మనం ఇలాగ మూలపడిపోయింది. మనకి తెలిసిన విద్య ఎందుకు బయటకు తీసుకురాకూడదు, ఏదో సాధించాలనుకున్నవాడిని సాధించలేకపోయాను. నాకు కీర్తికాంక్ష ఎక్కువ ఉండేది, ధనకాంక్ష ఎప్పుడు లేదు. పేరు తెచ్చుకోవాలి, అది కూడా మంచి పేరు. దాని మీద ఏంటంటే ఏం చేస్తే మనకి ఇంతే. నాకు తెలిసిన విద్యలో కవిత్వం ఒకటి. చిన్నప్పుడు ఏంటంటే చూడంటే నేను డ్రాయింగ్ పోటీల్లో ఉండేవాడిని. డ్రాయింగ్లో నేను ఫస్ట్ వచ్చేవాడిని. పాటల పోటీకి వెళ్ళేవాడిని, పాటల పోటీలో ఫస్ట్ వచ్చేవాడిని. పద్యపట్టణంలోకి వెళ్తే నేను వెళ్తే ఇప్పుడు ఎవరు వచ్చేవారు కాదు పోటీకి. పద్యపట్టణంలో నాకు కాంపిటీషన్ లేదు. స్టేజ్ యాక్టర్గా నేను ఎక్కినప్పుడు ఫస్ట్ నేను బెస్ట్ యాక్టర్ ప్రైజ్ తీసుకున్నాను. స్టేజ్ యాక్టర్గా కూడా నేను వచ్చాను. అంటే నటన, కవిత్వం, చిత్రలేఖనం ఇవన్నీ కూడా మొత్తం నాలుగు కళలు నాకు పాపులారిటీ ఉంది. కానీ ప్రోత్సాహం లేక డ్రాయింగ్ నా స్నేహితుల కోసం వదిలేశాను. ఎందుకంటే నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, వాడు డ్రాయింగ్ చేస్తాడు. యాక్చువల్గా ఇద్దరు ఉన్నారు. నేను వెళ్ళేటప్పుడు 8వ తరగతి జాయిన్ అయినప్పటికీ ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు మిత్రులు ఒకరు ఫస్ట్ ఒకరు సెకండ్ తీసుకుంటారు. నేను వెళ్ళిన తర్వాత సెకండ్ వాడు 3కి వెళ్ళిపోయాడు. సెకండ్ వాడు 3కి వెళ్ళిపోగానే వాళ్ళిద్దరికి మధ్య స్పర్ధలు వచ్చినాయి, మధ్యనీళ్ళు వచ్చాడు అని. అది ఆర్ట్లో వచ్చింది పాపం. తర్వాత గ్రాడ్యువల్గా నా స్థానం ఫస్ట్కి వెళ్ళింది. అప్పుడు ఈ ట్రెండ్ కాబట్టి వాడు కొంచెం మూత ముడుచుకున్నాడు. వాడికి వేరే తెలియదు, ఒక చిత్రలేఖనం తప్ప వాడికి ఏమీ రాదు. నా దగ్గర చాలా ఉన్నాయి. నేను డిబేటింగ్ వెళ్ళి ప్రతి దాంట్లో నేను ఉండిపోయి ప్రతి దాంట్లో తీసుకునేవాడిని. వాడికి మాకు ఒకటే ఉంది కాబట్టి నీ వాడి నుంచి నేను చిత్రలేఖనం నేను చెయ్యను, నువ్వు నీ డ్రాయింగ్ వేసుకో అని చెప్పేసి వదిలేశాను. తర్వాత నేను ఒక బొమ్మ కూడా గీలే. మీలోని కళని మీ మిత్రులు చాలా సంతోషం. ఇప్పుడు రాబోయే తరంకి మనం ఏ రకమైనటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తే ఆనాడు మీరు పొందినటువంటి న్యూనత లేదా నాకు ఎవరి దగ్గర నుంచి ఏ రకమైన సహాయ సహకారాలు అందలేదు, నన్ను అందరూ
వదిలేశాను, అందుకు నాలో ఉన్నటువంటి విద్య అంతా కూడా పోయింది, క్షీణించిపోయింది అన్న భావన వచ్చి మనం అంటే మన జీవనయానానికి చివరి దశకు వచ్చిన తర్వాత మనం మళ్ళీ మన తాలూకా స్వంతమైనటువంటి మనకు మాత్రమే వచ్చినటువంటి కళని మనం తిరిగి బతికించుకోవాలనేటటువంటి ఆకాంక్ష పుట్టడానికి మనం ఏ రకంగా అయితే అవస్థ పడ్డామో అదే అవస్థ ఈనాటి పిల్లలకి, రాబోయే తరానికి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? బాల్యంలో మొదటి ప్రోత్సహించేది తల్లి తండ్రి. ఇది తల్లి కానీ అటు తండ్రి కానీ లేకపోతే ఇద్దరు కానీ ఎవరో ఒక్కరికన్నా ఉండాల్సిన కనీసం ప్రోత్సాహం ఉంటే పిల్లలకి ఒక విద్య మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. వాళ్ళు మన మాట వినేలాగా మన మాట విని వాళ్ళు మన మాట వినేలాగా మార్చుకుంటూ వాళ్ళకి ఏమేమి వచ్చో దాన్ని మనం ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపించాలి. పాడుతున్నాడంటే బాగా పాడుతున్నాడు, ఇంకా కొంచెం బాగా పాడని చెప్పి ప్రోత్సహించాలి. ఏదో చిత్రలేగేస్తానంటే రే మా అమ్మ ముక్కు తక్కువ, ముక్కు దగ్గర వంపొచ్చింది, ఈ ముక్కు ఇలా దిద్దుకో అని చెప్పగలిగి అంటే వీళ్ళకి కూడా కొంచెం అవగాహన ఉంటే చెప్పగలరు. కనీసం అవగాహన లేని వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. చాలా బాగా కొంచెం ట్రై చేయని చెప్పేసి చెప్పుకుంటూ ముందే ఉంటుంది. అలాగే పాటలు పాడేవాడిని పాటలు పాడించడం, డ్యాన్స్ వచ్చిన డ్యాన్స్ చేయించడం, ఇటువంటి ప్రోత్సాహం చిన్నప్పటి పెడితే దానికి ఏంటంటే లలిత కళలు ఎప్పుడు బాల్యంలో అలవాటే తప్ప పెద్దదిగా నిలబడాలి. పెద్దగా నిలబడాలంటే బాల్యంలో ప్రోత్సాహం ఉండాలి. బాల్యంలో ప్రోత్సాహం లేనప్పుడు 4 కళలు పోయి ఏదో కళ వేగుతుంది. ఏదో మనకి చివరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, అది నిగూఢంగా ఉంటుంది కదా, అదొక్కటే మనం బతికించుకుంటాం. ఎందుకంటే మన దాని మీద ఇంట్రెస్ట్ బట్టి అదే ప్రోత్సాహం ఉందనుకోండి. అప్పటి నుంచి నేను వైద్యాలు రాసినట్టయితే నేను వాటిని అవగాహన తీసుకోండి. అవధానం జరుగుతుందంటే నేను ఇంట్రెస్ట్గా నిక్కులు తొక్కాలి కదా, నేను వెళ్ళిపోయి ఫ్రంట్ కూర్చునేవాడిని. పెద్ద వాళ్ళు కూర్చుని అందరూ కిందే కూర్చునిపోవడం. ఎప్పుడు కూడా అవధానాలు పైన పుస్తకాల కింద అందరూ బరకాలేసి కిందే కూర్చోబెట్టేవారు. ఎదురేమో చిన్న స్టేజ్ పెట్టేవారు, వాళ్ళ దాంట్లో వాళ్ళు కూర్చుంటారు, ఇదంతా కింద కూర్చునేవారు. రాసుకెళ్తాను అప్పుడు ఇప్పుడు కూర్చొని ఆడిటోరియాలు లేవు, అయినా వెళ్ళి అక్కడ కూర్చునేవాడిని. కూర్చున్నప్పుడు వాళ్ళ దగ్గర ఈ ప్రశ్నలు వేసినప్పుడు ఒకసారి కాకినాడ సూర్యకళ ఉంది కాదు, లయన్స్ క్లబ్ టౌన్ హాల్లో ఒక అవధానం జరుగుతుంది. నేను అనుకోకుండా రోడ్డు వెళ్తూ సెలవుల్లో చూశాను. నేను లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళంతా చిట్టి మీద రాసి లోపలికి పంపిస్తున్నారు సమస్యలు. అంటే వాళ్ళదే కాకుండా మనకి కూడా తీసుకు చెప్తున్నారు. వాళ్ళు చెప్తే నేనేం చేశానంటే నేను నా పూర్వచేస్తులతోటి నేను ఒక రాసి పంపించాను. ఇది పంపించింది ఎవరు అడిగారు, నేను చెయ్యెత్తాను. ఎవరా ఉంటారు, ఎవరా అన్నారు. పిల్లకాయకి నీకేం తెలుసా దీని గురించి రాసేవారు. సార్ నేను రాశాను, మీకు అందరూ వస్తాను రాశాను అని చెప్పాను. చెప్తే రాసింది ఏంటంటే కవిననితో చెప్పేవాడు కవియటులో ఆయనని అడిగాను నేను. అది కోపొచ్చింది పెద్దలందరికీ. అదంతా పెద్దవాళ్ళు అంటే నువ్వు గౌరవం చెప్పుకోకూడదు, కవి అని చెప్పాల్సిన ఎదవడు కదా అని చెప్పి నువ్వు పెద్దగా వెంటప్పుడు అన్నాడు, ఒరే ఇది నువ్వు చెప్పగలవా అని అడిగాడు. నేను చెప్తానండి అన్నాను. కవి అనవలి కవులు పొగడి కవితారస మధురమగరి కవి అనవలి భూమి పండిత జనులు పొగడి కవిననితో చెప్పేవాడు కవియటులు ఆయన్న అంటే పిల్ల కూరశాస్త్రం కూర్చోపో అన్నాడు. అంతే, ఇంకేమవ్వలేదు. తిట్టడం కూడా ఆప్యాయంగా తిట్టారు. సో నేను అనుకున్నాను అన్నమాట, ఫస్ట్ పెద్దవాళ్ళ జోలికి వెళ్ళకూడదు అని ఒక అభ్యాసం మాకు. ఎందుకంటే మన కురదానే కదా. అక్కడి నుంచి పెద్దవాళ్ళంటే గౌరవం పెరిగింది. నాతో పాటు కాకినాడ నుంచి నేను నిడదవోలు వరకు వెళ్ళినప్పుడు నిడదవోలు వరకు నాతో పాటు ఆ టైంలో గుర్రం జాషువా గారు, ఇంకొక ఇద్దరు, మొత్తం 3 కవులు
అందరూ కూడా జనరల్ బోగీలుగా దిక్కుతారు. నేను ఎక్కి కూర్చున్నాను, వాళ్ళు ఎక్కి కూర్చున్నారు. వాళ్ళ ముగ్గురు డిస్కషన్ నడిచింది. డిస్కషన్ నడిచినప్పుడు అందులో ఏమన్నారంటే, ఒకరు ఏమన్నారంటే, దురద పుట్టినాడు గోపుకోవడం మానడు, కవిత కూర్చున్నవాడు రాముడి మీద వద్యమని చెప్పకుండా ఉండలేడు అని చెప్పాడు. అది ఇప్పుడు నాకు బుర్ర నాటిపోయింది. అంటే ఎప్పటికైనా కవిత్వం రాస్తే రాముడి మీద పద్యం రాయాలి, అంతే కదా అనిపించిన తర్వాత ఎప్పుడు రాయగలిగానంటే రామ కళ్యాణం మీద పద్యాలు రాయాలి అని ఎవరు అడిగితే అప్పుడు కళ్యాణం మీద పద్యాలు రాయించాను. అది మొదటిగా రాముడి మీద. అంతకుముందు రాముడి మీద తర్వాత రాముడిని ఉద్దేశించి రాసి చాలా పద్యాలు ఉన్నాయి దాని మీద, కానీ రాముడిని ప్రత్యేకించి ఒక బుక్ అంటే ఏమి రాయలేదు. అది తర్వాత నాకు 9th క్లాస్ చదువుతుండగా మాకు 9th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్లో నాకు దేవులపల్లి వెంకటేశ్వర్లు అని మాస్టర్ వచ్చారు. ఆయన రామ సుధాలహరి అని చెప్పేసి బుక్ రాశారు. కందాలతోటి ₹3 పుస్తకం అంతే. ఒరే ఈ పుస్తకం నేను రాశాను రా అంటే నేను తీసుకుని ₹3 చేతులు పెట్టి నేను కొనుక్కున్నాను. నేనే కొనుక్కున్నాను, ఎందుకంటే ఎవరికి పద్యాలు అక్కడ పద్యాలు ఇష్టం ఉన్నాడు ఎవరికి లేదు. ఇంకా నేను కొనుక్కున్న తర్వాత ఆయన నాకు ఆ పద్యం ఆ బుక్ ఇచ్చారు, పట్టుకుని చదువుకున్నాను, బాగుంది. సరే ఇది రాశారు, మనం ఇలాగైనా మొదలుపెట్టి రాయితే బాగుంటుంది కదా నుంచి నాకు ఒక ప్రోత్సాహం వచ్చింది. రాముడి అప్పటికీ నేను ఉన్నాను కదా, రాముడి పద్యాలు రాయించమాట, ఎలా కూడా రాయించమాట అని చెప్పి అనిపించింది. అందుకని ఆయన స్టైల్లో రామ కళ్యాణం రాసి నేను ఇది ఇచ్చామాట కందాల. అందుకని ప్రారంభం ఆయనే. తర్వాత ఏంటంటే మాస్టర్ చెప్పిన కంటే ముందు నేను ప్రిపేర్ అయిపోయి ఉండేవాడు కాబట్టి నాకు కొంచెం మాస్టర్ ఇప్పుడు తలకడుపుగానే ఉండేది. నాతో గ్రామ చెప్పాలన్నా చంద చెప్పాలని ఏం చెప్పాలని చెప్పేవాడు. సో అదే కాకుండా నేను మనకి బుక్కుని దాటి బియాండ్ ది బుక్ నేర్చుకుని నేను డెవలప్ చేసుకున్నాను నాకు. తర్వాత ఏంటంటే 2012 వరకు నేనేం పుట్టుకోలేదు, ఎందుకంటే నాకు ప్రోత్సాహం లేదు, ఏం లేదు, నేను అనుకున్నట్టుగా ఏం జరగలేదు లైఫ్ అంతా. నాకు దానికి ఇంట్రెస్ట్ పోయింది చెప్పాలంటే. రాయకూడదు రాయటం మానేసుకున్న తర్వాత ఈ ఎందుకో ఒకటి రెండు సందర్భాల్లోనే ఉగాదికి కలిసి ఉగాదికి పద్యాలు రాసుకుని బాగుంటుంది అని చెప్పేసి 2-3 పద్యాలు రాసి ఆ చైర్మన్ గారికి ఇచ్చాను, ఫ్రేమ్ పెట్టించి. అంటే ప్రింట్ కూడా తీసానికి ఇచ్చాను. తెలుగు లిపి రాయించి, మాకు తెలుగు లిపి లేవు కదా, రాయించి ఇస్తే ఆయన చేసినంటే బాగుందండి అని చెప్పేసి ఆయన ఫ్రేమ్ పెట్టించుకుని సంవత్సరం కొట్టి దగ్గర పెట్టుకున్నారు. ఆయన రోడ్డు పెట్టుకున్నాడు. ఆఫీస్లో నేను పద్యాలు రాస్తానని చెప్పి నాకు మా చైర్మన్గా తప్ప ఇంకెవరికి తెలియదు. ఒకరోజు నేను ఆ పద్యాలు కావి పట్టుకొచ్చి నోటీస్ బోర్డులు పెట్టాను. నోటీస్ పెడితే మా వైస్ ప్రెసిడెంట్ వచ్చి ఏమంటే మీరు ఇంత ప్రతిభ ఉంది అలా కనిపించరేంటి అని చెప్పి అడిగారు. అక్కడితో అయిపోయింది, మళ్ళీ పెట్టలేదు నేను. ఇప్పటికీ తర్వాత అంతేమించి పద్యాలకు ప్రత్యేకించి రాయలేదు. 2012 వచ్చేటికి ఏమైందంటే ఏదో చేయాలి అనే తపన కలిగింది. 2008లో నేను ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఖాళీగా ఉండేవాడు నేను. ఎందుకంటే పని అంతా వాళ్ళు చేసేవారు, నేను ఇన్ఛార్జ్కి వెళ్ళాను జిఎంగా, నాకేం పని ఉండవు. వాళ్ళ నుంచి మంచిగా చూసుకోవడం పెంచి ఈ ఖాళీ గ్యాప్లో టేబుల్ మీద సిస్టమ్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, అన్నీ ఉన్నాయి. నేను ఆధ్యాత్మికంగా ఏమేమి ఉన్నాయో మొత్తం నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాను. దాంట్లో గాయత్రి ఉంది. గాయత్రిలో 4 చతుష్పది గాయత్రి అంటే చతుష్పది అయితే త్రిపది మాత్రం చదువుతారు మీరు. అసలు చతుష్పది ఎందుకు 4వ పదం ఎందుకు పెట్టేశారని చెప్పేసి క్వశ్చన్ వేశాను. దానికోసం వెతికేం దొరకలేదు. సరే అని చెప్పేసి 2008 చివరిలో నేను మళ్ళీ హైదరాబాద్కి వచ్చినప్పుడు నాకు అనిపించే ప్రతి పంతుల్ని అడుగుతానన్నాను, త్రిపది చదువుతారు చతుష్పది చదవట్లేదంటే అది మా గురువు గారు అర్థం చెప్పారండి అంటారు, కానీ దాని గురించి ఎవరు చెప్పరు. ఇలా అడుగుతూ పోగా ఒక గురువు ఒక ఆయన చేశారంటే మీ పని ఎలా ఉందని చెప్పేసి వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ ఆయన వాళ్ళకి వచ్చి చేస్తారంటే అప్పుడు ఆయన నాకు చతుష్పది ఎందుకు చదవడం కావాలని చెప్పాడు. చెప్పి
మీకు మీ ఇంట్రెస్ట్ వస్తుంటే మీకు నేను మీరు గాయత్రి నేర్చుకోవచ్చు, పర్వాలేదు, మీరు చేయొచ్చు అంటారు. నేను గాయత్రి చేయడానికి పనికొస్తానా? ఎందుకంటే నేను పుట్టేదో బ్రాహ్మణ కాను, నాకు గాయత్రి పాయింట్ ఎవరు చేయరు కాబట్టి నేను చేయగలరా అంటే దీనికి గాయత్రి చేయడానికి అవసరం లేదండి, బ్రాహ్మణుడిగా అక్కర్లేదు. పూర్వకాలం అంతా చదివారు, తర్వాత బ్రాహ్మణ వార్త చదువుతున్నారు, ఇప్పుడు బ్రాహ్మణుడు కూడా బాగా చేసి గుణాలు తెలియజేసి వెళ్ళిపోతున్నారు. సో మీరేం భయపడక్కర్లేదు, మీకు కుతూహలం ఉంది, నేను మీకు మనసు పెట్టి చదవాలి ఉద్దేశం ఉన్నప్పుడు మీరు ఏమైనా చేయొచ్చు అని చెప్పాను. ఒకసారి ఆయన చెప్పారు, చెప్తే అక్కడికి మనకు దాని మీద నాకు కొంచెం ప్రాబ్లం తీరిన తర్వాత ఒకరోజు అప్పటికింకా నేను పద్యాలులోకి జోలికి వెళ్ళా. ఒకరోజు మా ఇంటి ఒక పెద్ద మనిషి తర్వాత నాకు గురువు లేరండి అన్నాను. మా మిత్రుడు ఒక ఆయన చెప్పాడు, గురువు లేని వాడికి దక్షిణామూర్తి గురువు అండి, దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకోండి, ఆయన చూపిస్తాడు దారి అన్నాడు. సరే అని చెప్పేసి నేను ఏం చేశానంటే అనుకోకుండా శ్రీకాళహస్తిలో మొదటి హాల్లో దక్షిణామూర్తి విగ్రహం ఉంటుంది. ఆ రోజు ఆయనకి అభిషేకం చేస్తున్నారు, రోజు నీళ్ళు పోస్తున్నారు, ఆ నీళ్ళన్నీ వస్తున్నాయి. పొడుగా ఉన్న చోట వెళ్ళి నీరులో కూర్చొని ఒక 15 నిమిషాలు కళ్ళు మూసుకుని, నాకు గురువు లేడు, నువ్వే నా గురువు, నాకు ఏదన్నా మార్గం చూపించు అని నమస్కారం పెట్టి 1 గంట సమయంలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. 11 వేసిపోయాను, నమస్కారం పెట్టి వెళ్ళిపోయాను. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 6 రోజుల తర్వాత ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చాడు. మా గురుగారు పంపించారండి, మీకు గాయత్రి నేర్పాను. నేను ఇప్పుడు నేను గాయత్రి ఎలా చెప్తాను, నేను చేయకూడదు అంటే నాకు తెలియదు, నేను నేర్చుకొస్తున్నాను. ఆ గాయత్రి మంత్రాన్ని 3 పేజీలు ప్రింట్అవుట్ ప్లస్ పట్టుకొచ్చి, మీరు ఇంట్లో ఏం పంచి ఉందో మనకు వాటర్ పంచి ఉంటే పట్టుకురండి అని చెప్పేసి పంచాయతీ కావాలని కూర్చోబెట్టి నాకు గాయత్రి మంత్రం చెప్పి ఎలా చదవాలో చెప్పి ఎన్ని చదవాలో చెప్పి అని చెప్పి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నేను చేయడం మొదలుపెట్టాను. పొద్దున నేర్చుకుని చేసుకుంటూ వచ్చాను. మీరు కొంతకాలం చూసి చదువుకోండి, తర్వాత వచ్చాక అది ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతుందని చెప్పాను. నేను చూస్తామని మొదలుపెట్టాను. అది అయింది. అలా 3 నెలలు చేశాను. మధ్యాహ్నం చేయాలంటే మా కూతురు పొద్దున్న చేయండి, సాయంత్రం చేయండి, మధ్యాహ్నం మీరు మా వదిలేయండి, మా వాళ్ళే చేయట్లేదు, మీరేం చేస్తారో చెప్పి అన్నారు. తర్వాత ఒక 3 నెలలు పోయిన తర్వాత మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి 3 months తర్వాత మళ్ళీ వచ్చి గురుగారు పంపించారంటే మీకు శ్రీ విద్య చెప్పమన్నారు. నేను శ్రీ విద్య అంటే నాకు దాని మీద అవగాహన లేదు, అంటే విజ్ఞాపకులు రండి అని చెప్పాను. దానికి మంత్రాలు లిస్ట్ కూర్చి చేతులు పెట్టి మీరు చూసి చదవండి, కొంతకాలం అది అలవాటు అని అది ఎలా చేయాలని చెప్పి గాయత్రి చేసాకే చేయాలి. గాయత్రి ఫస్ట్ కంపల్సరీ, ముందు గాయత్రి చేయండి, గాయత్రి అయిన తర్వాత ఇది చేయండి, ఇది అయిన తర్వాత పూజ చేసుకోండి చెప్పి నాకు చెప్పేది. అప్పుడు అడిగాను, మీరు గురుగారు పంపించి అంటున్నారు కదా, ఆ గురుగారి పేరేంటి అన్నారు. మీకు అనవసరం, మీ దృష్టిలో ఎవరు ఉన్నారు కదా, ఆయనే పంపించారు అని చెప్పాడు. అంత క్లియర్గా చెప్పాడన్నమాట నాకు. మీ దృష్టిలో ఎవరు ఉన్నారు కదా, ఆయనే పంపించారు, మీ పేరు అన్నా, మా గురుగారి పేరు ఎప్పుడు అడగద్దు, చెప్పేదేమో అంతే. నమస్కారం పెట్టాను. ఆ తర్వాత శ్రీ విద్యలో ఉపాసన చేయడం మొదలుపెట్టాను. ఉపాసన చేయడం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ 2012 మళ్ళీ ఆఫ్రికా వెళ్ళాల్సి వచ్చింది. ఆ సంపాదన కష్టాలు పెట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫేస్బుక్లో అప్పటికే నేను ఎంటర్ అయి ఉన్నాను. ఫేస్బుక్లో ఎంటర్ అయ్యి కానీ ఫేస్బుక్లో ఏం రాయట్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు దువ్వూరి విజయ సుబ్బారావు గారు, కాటేపల్లి లక్ష్మీ నరసింహరావు గారు, వీళ్ళిద్దరూ నాకు వాళ్ళ సైట్లో తగిలినప్పుడు అప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు సమస్యలు ఇచ్చేవారు. సమస్యలు ఇస్తుంటే మేము మీ సమస్యలు రాయించా అని చెప్పి క్వశ్చన్ ఇచ్చాను. రాయించారు, మేము సమస్యలు వచ్చాను అడిగాను, విభజించాలన్నారు. అప్పుడు నేను ఈ విషయం చెప్పి సమస్యలు రాయటం మొదలుపెట్టాను. మరి సమస్యలు మరి బాగున్నాయి, మీరు పంజాబ్లో కూర్చొని పూరించవచ్చు కదా అంటే పూరించడం మొదలుపెట్టాను. ఆయన వేసిన మిర్యాలగూడలో ఆయన బుక్ ప్రింట్ చేసి దాన్ని
పంచిపెట్టినప్పుడు దాంట్లో 200 దాంట్లో సుమారు సగం పద్యాలు అయ్యే సగం ఇంటివి సమస్యలు కూడా ఉన్నాయి. ఎక్కువ బియ్యం ఉన్నాయి కాబట్టి మీరు వచ్చి రండి నాగలక్ష్మి అంటే వెళ్ళమన్నా అదైంది. ఇంకా అక్కడి నుంచి నేను పద్యాలు అంటే మొదలుపెట్టాను. అక్కడి నుంచి పద్యాలు అంటే మొదలుపెట్టాను. ఈ కొన్నిపాటి విద్యాసాగర్ గారు చదివి నాకు రికార్డ్ చేసి పంపించారు. ఈ పద్యాలు బాగున్నాయండి అని చదివి. ఇంకా తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. 4 పద్యాలు పైన రాశాను ఇప్పుడు అప్పటికే. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా అడిగితే పద్యాలు అర్థం లేదు, డైలీ ఒక పద్యం రాయాలని గుర్తు రాజుని రాసుకున్నట్టు కొంచెం కొన్ని అనివార్య కారణాలలో నేను డైలీ రాయట్లేదు. ఏదైనా అకేషన్ ఎవరైనా కావాలంటే 10-15 కావాలంటే రాసి పెడతాం, 100 కావాలి రాసి పెడతాం, ఇంతే చేస్తాం. కానీ ఈ రకంగా నాకు రచనా వ్యాసంగం నాకు వంట పెట్టింది. ప్రోత్సాహం లేకపోయినా కానీ నాకు నేనే ప్రోత్సహించుకుంటూ ముందుకు వేశాను. ఇది అందరూ చేయలేరు కాబట్టి పిల్లలకి పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రోత్సాహం ఇవ్వాలి. తర్వాత ఇంట్లో వాళ్ళు కొద్ది గొప్ప వాళ్ళు ప్రోత్సాహం ఇవ్వాలి. ఇంట్లో వాళ్ళు అంటున్నారు కదా, మీకు మీ శ్రీమతి గారు ఎంతవరకు సహాయ సహకారాలు అందించారు? మాకేమైనా పరిచయం చేస్తారా?